వెల్కమ్ టు వైఆర్కే అనాలిసిస్. ప్రస్తుతం మన భారతదేశంలో మన తెలంగాణను తీసుకున్నట్లయితే తెలంగాణలో ఘోరంగా యువత వారి యొక్క అవయవాలను కోల్పోయి వాళ్ళు ప్రస్తుతం చాలా బాధను అనుభవిస్తున్నారు. కేవలం మన రాష్ట్రంలోనే 4256 మంది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అవయవ మార్పిడిల కోసం. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిమ్స్లోని జీవన్ దాన్ అనే ట్రస్ట్ వెల్లడిస్తున్నటువంటి సర్వే మాటలు ఇవన్నీ కూడా. ఈ ట్రస్ట్ రిలీజ్ చేసినటువంటి తాజాగా మన స్టేట్లో రిలీజ్ చేసినటువంటి లెక్కలు చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల లోపు వారిలో కాలేయం కోల్పోయిన వారు దాదాపుగా రీసెంట్గానే 29 మంది ఉన్నట్టు తెలుస్తుంది. అందులో కిడ్నీ కోల్పోయిన వారు 16 మంది, ఇంకా గుండె సమస్యలు ఉన్నవారు, గుండె పాడైపోయిన వారు 5గురు. ఈ మొత్తంలో అంటే ఇలా ఊపిరితిత్తులు కోల్పోయిన వారు, ఇలా మొత్తం క్లోమం వల్ల బాధపడుతున్న వారు, ఈ మొత్తం సంఖ్య వీళ్ళు 10 ఏళ్ల వయసు లోపలి వారిలోనే 50 మంది ఉన్నారంటే ఈ లెక్క ఎంత భయంకరమైనదో ఊహించుకోవచ్చు. అంతేకాదు ఆ 11 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్కుల్లో కాలేయం కోల్పోయిన వారు 13 మంది, కిడ్నీలు కోల్పోయిన వారు 67 మంది, ఇంకా ఊపిరితిత్తులు కోల్పోయిన వారు 16 మంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే టోటల్గా 95 మంది ఇలా వాళ్ళు అవయవాలను కోల్పోయారు. ఇంకా 21 నుంచి 30 మధ్య వయస్కుల్లో అయితే 32 మంది కాలేయం కోల్పోయిన వారు, 362 మంది కిడ్నీలు కోల్పోయారు. ఎందుకు కిడ్నీలు ఈ రేంజ్లో కోల్పోతూ ఉన్నారు అంటే ఇది ఫిల్టర్ వ్యవస్థ. కిడ్నీ అనేది మన శరీరంలో ఫిల్టర్ వ్యవస్థ. అంటే ఏదైతే చెడు పదార్థాలు ఎక్కువగా మన బాడీలో మనం తీసుకుంటామో ఆ తీసుకున్న చెడు పదార్థాలను అది ఎక్కువగా ఫిల్టర్ చేసి ఆ చేయలేని స్థితికి చేరుకునేలా మనమే తయారు చేస్తూ ఉన్నాము ఆ కిడ్నీలను. కాబట్టి మనం ఏదైతే ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో ఆ ఆహార పదార్థాలు అత్యధికంగా ఎంత చెడు పదార్థాలు ఉంటే మన కిడ్నీలు ఈ రేంజ్లో డ్యామేజ్ అవుతున్నాయి అనేది మన ఊహకి అందాలి. ఈ రకంగా అవయవాలు కోల్పోయి వాళ్ళు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు అవయవ దానం చేయాల్సిన వయసు ఇదంతా కూడా. మరి ఇలాంటి వయసులో మాకు అవయవాలు కావాలి మొర్రో అంటూ వాళ్ళు అనేక రకాల ట్రస్టుల చుట్టూ కావచ్చు, అనేక రకాల హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ కావచ్చు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు ఈ విధంగా తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అక్కడ అవయవాల కొరత చాలా ఎక్కువగా ఏర్పడింది. ఎందుకంటే ఎవరైతే అవయవ దానం చేయాలో అలాంటి యువతనే అవయవాల కోసం ప్రాధేయపడుతున్న సిచ్యువేషన్ ఇప్పుడు పూర్తిగా బలమైన కండరాలు నిర్మాణం అవుతున్న సమయంలోనే ఎందుకని మనం అందరం కూడా అవయవాలను కోల్పోవాల్సిన సిచ్యువేషన్కు దిగజారిపోతున్నాము అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు ప్రధాన కారణం అవుతున్నాయి. ఇది ఇంకొకటి ఏదైతే నిమ్స్ హాస్పిటల్ జీవన్ దాన్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ మాత్రమే చెప్తున్న మాటలు కావివి, ఇది WHO చెప్తున్న మాట. ఇక ఏదైతే ASSAI ఉందో మన జాతీయ పరంగా కావచ్చు, అంతర్జాతీయ పరంగా కావచ్చు, ఆరోగ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో, మన ఆరోగ్య భద్రతా వ్యవహారంలో చొరవ తీసుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నీ కూడా చెప్తున్న మాట ఇదే మాట. యువత బీ కేర్ఫుల్. జెన్జెడ్ ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతూ ఉంది. కానీ ఆహారపు అలవాట్లు మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో గ్రాఫ్ చూసినట్లయితే ఖచ్చితంగా జీరోకు పడిపోయిందనే చెప్పుకోవాలి. అంత భయంకరంగా మనము ఆహారపు అలవాట్లను చేసుకున్నాం. బర్గర్లు, పిజ్జాలు, వీటికి తోడుగా ఇక ఇలాంటి జంక్ ఫుడ్స్, ఇంకా కోకోల్లోలు తీసుకొని మన ఆరోగ్యాలను పూర్తిగా నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి సవ్యమైనటువంటి ఆహార పదార్థాలు, భారతీయ పద్ధతిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. జై హింద్.